కవిత కామెంట్లపై కేసీఆర్ స్పందించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కవిత ఆరోపణలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణ వాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సిబిఐ ద్వారా ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను అంతం చేస్తే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడే అవకాశం ఉందన్నారు నారాయణ. ట్రంప్ అహంకారంతోనే భారత్, రష్యా, చైనా ఒక్కటయ్యాయని, మూడు దేశాల కలయిక మంచి పరిణామం అంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. సార్, ఈ నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతా ఉంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తన స్టాండును వెల్లడించలేదు. ఒకవైపు ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ వాసిని నిలబెట్టగా, మరోవైపు ఎన్డీఏ కూటమి అటు సిపి రాధాకృష్ణ నిలబెట్టింది. ఇప్పటి వరకు తన వైఖరిని ప్రకటించలేదు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, టీఆర్ఎస్ పుట్టుకే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ప్రజల యొక్క స్వపరిపాలన, తెలంగాణ నీళ్ళు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకి అనేటువంటి ఒక రాజకీయ విధానంతో పార్టీ పుట్టింది. పార్టీ రాష్ట్ర రెండుగా చీలిపోవడానికి కారణభూతమైంది. చనిపోయిన తర్వాత మీరు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. 2 పర్యాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు. అంటే సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ, తెలంగాణ బిడ్డ తెలంగాణ ప్రజలు చెప్పినవాడు మీరు. వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు కూడా తెలుగు ప్రజలు కాబట్టి నేను పోటీ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎవరు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన తెలంగాణ బిడ్డ. తర్వాత ప్రత్యేక తెలంగాణకి అధికారపూర్వకంగా సపోర్ట్ చేసినవాడు. వెంకయ్యనాయుడు అని చేయలే, కానీ ఈయన ప్రత్యేక తెలంగాణ కోసం బయట మాలాగా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అన్ని రకాల గ్రౌండ్ వర్క్ మొత్తం చేసింది సుదర్శన్ రెడ్డి గారు. నేను దానిలో యాక్టివ్గా పాల్గొన్నాను కదా, నాకు తెలుసు కదా. అలాంటి వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా ప్రవేశపెడితే అందరికన్నా ముందర కేసీఆర్, టీఆర్ఎస్ ముందుకొచ్చి మా తెలంగాణ బిడ్డ మేము సపోర్ట్ చేయాలని చెప్పాల్సిన నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత మీది. కానీ ఇప్పుడు దాకా నోరు తిరగపోవడం అంటే అంతకన్నా మీకు అవకాశం ఇది ఉందా? ఒకవైపున తెలంగాణ సెంటిమెంట్తో మీరు పైకి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి చేసిన వాడు, భారతదేశం మొత్తం మీద అత్యంత ఉన్నతమైనటువంటి మర్యాద ఉన్నవాడు, జడ్జిమెంట్స్ అనేక కూడా ఇప్పుడు చారిత్రాత్మకంగా ఉన్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపులరీ పర్సన్, అట్లాంటి అతన్ని, బంగారం లాంటి మనిషిని మీరు ఇంతవరకు నోరు తెరలేదంటే అంతకన్నా మించిన దౌర్భాగ్యం, రాజకీయ అవకాశాలు ఇంకోటి లేదని మాత్రం చెప్పగలను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక కామెంట్ చేశారు. మోదీ, పుతిన్, జింగ్పిన్ కలిసి ఉన్నటువంటి ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 3 దేశాల మధ్య సఖ్యత నెలకొందని అనుకోవచ్చా? ఇది ఈ 3 దేశాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉందా? ఎందుకు ట్రంప్ ఇటువంటి కామెంట్ చేశారు? కొంత ట్రంప్ భయపడుతున్నాడు అని అనుకోవచ్చు. అమెరికా దుశ్చర్యల వల్ల ట్రంప్ యొక్క మెచ్యూరిటీ లేని పద్ధతుల్లో ఒక తలతెక్క కోతగా ప్రవర్తించారు. దాంతో ఆ బాధిత దేశాన్ని ఒకటి అవ్వాల్సి వచ్చింది. మన భారతదేశం ఇప్పుడు కానీ అలీని ఉద్యమ నాయకత్వం వహించినా మోడీ వచ్చిన వరకొని అమెరికా ఎట్లా చెప్తే తిన్నాడు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయమంటే చేశాడు. అట్లాంటి మోడీ కూడా దూరంగా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ విపరీతమైన దాడిని ప్రకటించాడు, టారిఫ్లు ప్రకటించాడు, ఖర్చు సాధింపు చేయడం మొదలుపెట్టాడు, విద్యార్థులపైన దాడులు చేయడం మొదలుపెట్టాడు, ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నాడు. ఆర్థిక ఆంక్షలు విధించి మన దేశానికి లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చి పనిచేస్తున్నాడు. ఆ దెబ్బతో తట్టుకోలేకుండా ఆ చైనా, సోవియట్ రష్యా, నార్త్ కొరియా ఇవన్నీ ఒకటైంది. నేను తట్టుకోలేరు. అప్పుడు మోడీ కూడా దానికి కావాల్సిన పరిస్థితి అయిపోయింది, ఇష్టం లేకపోయినా. ఇప్పుడు మనస్ఫూర్తిగా పోలే, తప్పనిసరి అయిపోయినాడు. ఇప్పుడు కలిసిన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఈ 3-4 దేశాలు కలిసినాయో ట్రంప్ కాస్త అసలే కోతి, ఆ పై కళ్ళు దాగింది, ఆ పై నిప్పు దొక్కింది, ఇంకెట్లుంది దాని పరిస్థితి. ఆ టైపాడు ట్రంప్ పాపం ఏమి అర్థం కాలే. కానీ పుతిన్ ఒక మాట చెప్పాడు, ఇంత పెద్ద భారతదేశాన్ని ఆ పద్ధతుల్లో ట్రీట్ చేయడం అనేది ఏ దేశానికి తగదు, ట్రంప్కి అసలు తగదన్నాడు. నిజమే, మన పెద్ద దేశం, చైనా కన్నా పెద్ద దేశం. అలాంటి దేశానికి ఎట్లా ఉండాలా? కామన్ సెన్స్ ఉండేవాడు. ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం, రష్యా, చైనా, నార్త్ కొరియాతో పాటు ఆ అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశాల్లో బ్రిక్స్ అంతా కలిపి ఫైట్ చేస్తే మోడీ సచిన్ దిగి వస్తాడు. ఆ భయం పుచ్చుకుంది కాబట్టి టంపర్లాడుతున్నాడు, తైతకలాడుతున్నాడు. సరే, ఇది మంచి పరిణామంగా చూడొచ్చా? ఎట్లా చూడాల్సి ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి అని పొగరబోతుగా వ్యవహరిస్తే ఇట్లా ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఉండొచ్చు, కానీ 93% అప్పు ఉన్నారండి. వాళ్ళు కొన్ని జీడిపిలో 93% అంటే వాళ్ళకు తక్కువే లేదు, పైకి కనిపిస్తున్నారు. కానీ అది ఒక విధంగా డబ్బులు ఉన్నది మాత్రాన అహంభావం వైఖరి కాకుండా రాజకీయాల్లో అహంభావం పనికిరాదు. అహంభావం ఆయనలో కనిపించింది. ఇప్పుడు ఆ అహంభావాన్ని దించేస్తా ఉంది, ఇంకా దిగుతుంది, దిక్కిందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నట్టు మాట. కెమెరా పర్సన్ అమర్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.